రామాయణం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా సినిమా రామాయణం ఒక్కసారి రాముడు గొప్పన యేసుక్రీస్తు గొప్పన అనేది బైబిల్ మరియు రామాయణం వెలుగులోనే చూద్దాం. రాజు యొక్క బుద్ధికి యేసు యొక్క బుద్ధికి తేడా చెప్తాను. తన ప్రియ కుమారుడు చచ్చిపోతా ఉంటే దేవుడు వచ్చి ఏం చెప్పాలి? గత్యంతరం లేక సిలువ ఎక్కి సిలువ మీద ఎట్టాగూ సావాల్సిందే కాబట్టి యేసు రెండో రాకల్లో వస్తే ఏం చేస్తాడంటే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోతే సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ జరిగింది బ్రో రవీంద్రనాథ్. అయితే ఈ బ్రో రవీంద్రనాథ్ అనేవాడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రశ్నకి సమాధానంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత వాడు ఎంత బావిలో కప్ప, వాడే కాదు వాడి మతంలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి బావిలో కప్పలు అనేది నాకు అర్థమైంది. సో ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ముందుగా చూడండి, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలకి మనం ఇచ్చే కౌంటర్ ఏంటి. కౌంటర్ అనే కంటే కూడా మనం గ్రంథాల ఆధారంగా తెలుస్తున్న సత్యం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. బైబిల్ గొప్పదా, రాముడు గొప్పడా? రాముడు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా అని మీరు అడిగారు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాంకర్ అడిగింది బైబిల్ గొప్పదా, రాముడు గొప్పవారా అంటే నిజానికి ఇక్కడ కాంటెక్స్ట్ యాజ్ యూజువల్ గా తీసుకోవాలి. కానీ తనకు కన్వీనియంట్ గా తను ఏదైతే మాట్లాడగలను అనుకున్నాడో ఆ పాయింట్ తీసుకుని రాముడు గొప్పనా యేసుక్రీస్తు గొప్పనా అనే పాయింట్ తీసుకుని దాని డిస్కషన్ లోకి వెళ్ళాడు. పోనీ అదన్నా సరిగా వెలగబెట్టాడా అంటే అది లేదు. చూడండి, నేను ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు ఆయన తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి తన స్వార్థము కోసము అవతల వారిని కొన్ని కోట్ల మందిని చనిపోయేలా ప్రేరేపించాడు. దాదాపుగా 72 కోట్ల మంది అవతల వారు చనిపోయారు. యువతల వారు 32 కోట్ల మంది దాదాపుగా చనిపోయారు. దాదాపుగా 100 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఇతని వలన అవతల వారు చనిపోయారు, ఇక్కడ ఇతను నమ్ముకుని వచ్చిన వారు చనిపోయారు. చాలా విపరీతమైన రక్తపాతం జరిగింది. ఒక స్వార్థం కోసం కావచ్చు, ధర్మం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, మరి ఏ ఇతరత్ర కారణాలైనా జరగవచ్చు. ఈయన వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు, 100 కోట్ల మంది చనిపోయారు దాదాపుగా. అయితే మరొక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలాంటి వాడు అంటే కనుక నా గురించి నా ప్రజలు చనిపోద్దు, చివరికి నా శత్రువులు కూడా చనిపోద్దు, నా ప్రజల కోసం నేనే ప్రాణం పెడతాను, నా శత్రువుల కోసం కూడా నేనే ప్రాణం పెడతాను. ఈ యొక్క ఇద్దరు రాజుల్లో ఎవరు గొప్పవారు అని అడిగితే కనుక ప్రజలను చంపించిన వాడు, ప్రజల కోసం రక్తపాతం చేసిన వాడు, స్వార్థం కోసం రక్తపాతం చేసిన వాడు గొప్పవాడు కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాడే గొప్పవాడు. కనుక యేసుక్రీస్తే గొప్పవాడు. డోంట్ కంపేర్ ఎనీబడి విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో పోలికొద్దు. సో ఇది విషయం. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ప్రారంభించటంతో చాలా దారుణంగా ప్రారంభించాడు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఈ యుద్ధం మొదలు పెట్టాడు అని చెప్పేసి అన్నాడు. నిజంగా రామాయణం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా సినిమా రామాయణాలు చూసేసి ఆ సన్నాసి ఈ సన్నాసి రాసేసిన విషవృక్షాలు దిక్కుమాల వృక్షాలు అని చెప్పేసి పుస్తకాలు చదివేసి రామాయణం గురించి విశ్లేషణ చేసిన వ్యాఖ్యానించిన ఇలాంటి మాటలే వస్తాయి. ఈ జీవి మాత్రమే కాదు, ఆర్జీవి అనే ఇంకో జీవి కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడు, రాక్షసులు 72 కోట్ల మంది అంటే రావణాసురుడి యొక్క సైన్యం 72 కోట్ల మంది, వానరులు 32 కోట్ల మంది అని చెప్పేసి అన్నాడు. వెరసి 100 కోట్ల మంది పై చిలుకు దాదాపుగా అన్నాడు. కానీ నిజానికి రామాయణం ప్రకారం చూస్తే వానరులు 32 కోట్ల మంది కాదు, 67 కోట్ల మంది, 67 కోట్ల మంది అని ఒక అంచనా. ఎస్, నిజమే, వీళ్ళందరూ చనిపోయారు. అయితే ఇక్కడ కంపారిజన్ ఏం చెప్తున్నాడు, ఇంకో వ్యక్తి తనే కాదు తన శత్రువులు సైతం చనిపోవటానికి ఇష్టం లేక తను ప్రాణత్యాగం చేశాడు అని చెప్పేసి మాట్లాడాడు. రైట్, వీడేదో స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కానీ దీన్ని ఆధారంగా చేసుకుని ఒక్కసారి రాముడు గొప్పనా యేసుక్రీస్తు గొప్పనా అనేది బైబిల్ మరియు రామాయణం వెలుగుల్లోనే చూద్దాం. ఎందుకంటే ఒక పాస్టరు కాన్ఫిడెంట్గా అలా స్టేజ్ ముందు కూర్చుని ఇష్టారాజ్యంగా మాట్లాడేశాడు. చూసారా, రామాయణం గురించి తక్కువ చేస్తూ, అంటే రామాయణం గురించి రాముడి గురించి తక్కువ చేస్తూ ఎందుకు మాట్లాడానంటే నెవర్ కంపేర్ ఎనీ వన్ విత్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే బాబు ఇంగ్లీష్ వాడికి పుట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే రామాయణం టాపిక్ కాబట్టి నేనే కాస్త నా భాషని పరిమితపరుచుకుని కాస్త శుద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిజమే, మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఇద్దరు రాజులు ఉన్నారు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండో రాజు ఎవడో చెప్పాలి. ఒక రాజు రాముడు, కానీ రెండో వాడు రాజు అని ఎవరు చెప్తారు? తనకు తాను కూడా చెప్పుకోవాలా. పిలాతు నిలబెట్టి నీవు రాజువా అని అడిగితే నీవన్నట్లే అన్నాడు తప్ప అవునే నేను రాజునే అని చెప్పుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ రాజ్యం లేదు, రాజరికం లేదు, నెత్తిన కిరీటం లేదు, చేతిలో అధికారం లేదు, ఏ డమ్మ బుసుకు లేదు. కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పుకోలేకపోయాడు. కానీ రాముడు
సర్వం సహా చక్రవర్తిగానే ఉన్నాడు. తను సింహాసనాన్ని త్యజించి వెళ్ళిపోయిన తర్వాత కూడా భరతుడు శ్రీరాముడి యొక్క పాదుకల్ని పెట్టి తను పరిపాలన చేశాడు తప్ప ఏనాడు భరతుడు సింహాసనం మీద కూర్చోల. పైగా వాలి సంహారం సమయంలో కూడా రామా ఇలా నన్ను చంపటం అన్యాయం కదా, ఇలా వనంలో ఉండే వాళ్ళని చంపటం తప్పు కదా అంటే అప్పుడు కూడా రాముడు ఈ వనం కూడా రఘువంశం యొక్క ఏలుబడిలోనే ఉంది అని తన రాజ్యాన్ని, రాచరికాన్ని, తన టెరిటరీని డిసైడ్ చేసి చెప్పాడు. కాబట్టి ఇద్దరు రాజులు కాదు, ఒక రాజు సర్వం సహా చక్రవర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువులకి ప్రభువు నా రామచంద్రుడు. ఇక రెండో వాడు రాజు కాదు, మీరు రాజు అనుకుంటున్నారు చూసారా మత్తులో, ఆ మత్తులో పడ్డ ఒక వ్యక్తి మాత్రమే. పోనీ అలా కంపేర్ చేసుకున్న రాజు యొక్క బుద్ధికి యేసు యొక్క బుద్ధికి తేడా చెప్తాను. వీడు లెక్క చెప్పుకొచ్చాడు కదా, మొత్తం 100 కోట్ల మంది చనిపోయారు అని చెప్పేసి. ఇక్కడ 100 కోట్ల మంది చనిపోవటం కాదు, రాముడి పక్షాన యుద్ధం చేసిన ఏ ఒక్కడు కూడా చనిపోలా. ఇది నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు, రామాయణం ఆధారంగా నిరూపిస్తా. కానీ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు అంటే ఆ ఆసురీ ప్రవృత్తి గల వాళ్ళు, ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు, అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళని భూమి మీద మననిస్తే, ఇప్పుడు సీతమ్మ తల్లిని ఏ విధంగా అయితే అపహరించి ఎత్తుకుపోయి వాళ్ళు దాష్టికాన్ని చేశారో అలాంటి దాష్టికాలే అనేకం ఇంకా వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి దుష్టుడికి శిక్ష పడాల్సిందే, ఇది దుష్ట శిక్షనే, ఇంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు యేసు క్షమాగుణం అన్నారు. యేసు క్షమాగుణం వల్ల కానీ, యెహోవా క్షమాగుణం వల్ల కానీ బైబిల్ మొత్తం మీద ఎవడైనా ఒకడు పూర్తిగా మారిపోయి అయ్యా నీ క్షమాగుణం వల్లే నేను మారిపోయాను, అంతకుముందు పరమ కర్కోటకుని, నీచుణ్ణి, నికృష్టుణ్ణి అని చెప్పిన వాడు ఎవడైనా ఒక్కడ మారినట్టుంటే చూపించు. అంతెందుకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మొదటి నుంచి చివరి దాకా దరిద్రపు కొట్టు పనులన్నీ చేపించాడని చెప్తుంది ఎవరు అంటే సాతాను లేదా అపవాది అని చెప్తారు. ఆ అపవాది సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు దాకా వచ్చేప్పటికైనా మారాడా? మారలేదుగా. చివరికి యేసును కూడా ప్రలోభాల పాలు చేయాలనుకున్నాడు తప్ప యేసు కారణంగా నేను మారిపోయాను అని ఎక్కడికి వెళ్ళలేదే. సో యేసు క్షమాగుణం ఎందుకు పనికొచ్చింది? నాలుగు గీసుకోవటానికి పనికొచ్చింది. అక్కడ ఒకడు 10 రేపులు చేసి 10 మందిని వేధించాడు, ఆడు ఇంకో 100 రేపులు చేస్తాడని కూడా తెలిసి వాడిని క్షమించటం ద్వారా నేను మారుస్తాను అంటే ఆడ 100 రేపులు కూడా చేసి ఆడికి ముసలోడైపోయి అన్నీ పడిపోయిన తర్వాత మారాలా వాడు? అప్పుడు దాకా ఈ 100 మంది మరి శిక్ష అనుభవించాల్సిందేనా? క్లేశాలు, క్షోభలు అనుభవించాల్సిందేనా? లేదుగా. పోనీ యేసు గొప్ప త్యాగశీలి, గొప్ప వీరుడు, గొప్ప సూర్యుడు, గొప్ప రాజు అని చెప్తున్నావు కదా. బైబిల్లో యేసుని అనుసరించిన శిష్యులు అందరూ కూడా దిక్కుమాలిన చావులు చచ్చారు. దిక్కుమాలిన చావులు. యేసుకున్న 12 మంది శిష్యులు కూడా అలాంటి చావే చచ్చారు. వాళ్ళలో యేసు ఎవరిని కాపాడాడు? ఓకే, యేసు ఎవరిని కాపాడాడు అనేది పక్కన పెట్టి, యేసు కనీసం తనను తాను కాపాడుకున్నాడా? మరి యేసు రాజు కదా, యేసుని తాను పంపిన తన దేవుడు అంటే తన తండ్రి అని చెప్పుకున్నాడు కదా, ఆ తండ్రి కాపాడా? చివరికి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో కావచ్చు, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కావచ్చు, యేసు అడుక్కున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని, లేదా ఎలోయ్ ఎలోయ్ అని చెప్పేసి. అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని చాలా దీనంగా అడుక్కున్నాడు. యేసుని తన తండ్రి కాపాడా? లేదే. ఎందుకు కాపాడలేదు? యేసు మరి దేవుని యొక్క ప్రియకుమారుడు కదా. తన ప్రియకుమారుడు చచ్చిపోతా ఉంటే దేవుడు వచ్చి ఏం చెప్పాలి? ఒరే బాబు, నిన్ను పంపిందే సావటానికి రా, కాబట్టి నువ్వు డిస్కో డాన్స్ చేసుకుంటా నవ్వుతూ చచ్చిపో అని చెప్పాలి. అలా చేయకుండా ఎరగదంతూ ఉంటే తన్ననిచ్చాడు. ప్రాణం పోయే పరిస్థితి వస్తే బొంగలే సత్య సావని అన్నట్టు వదిలేశాడు. చివరాఖరికి ఎంత దారుణమైన సిచ్యుయేషన్ వచ్చింది అంటే ఒక్కసారి బైబిల్ వచనాలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దైవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి. ఇక్కడ వాడు వీడు అని మాట్లాడింది ఎవరి గురించో తెలుసా? యేసు గురించే. యేసు అంటే కనీస మర్యాద లేదు ఆనాటి ప్రజలకి. వాడు వీడు అంటూ అవమానించారు. అక్కడ అయిపోయింది అనుకోమాకండి, కంటిన్యూషన్ చూడండి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ను గుద్దిరి. ఏం చేశారంట? యేసును పట్టుకుని ఫు అని ముఖం మీద ఉమ్మూసారట. ఉమ్మూసి గుద్దారంట. మళ్ళీ గుద్దితే ఏమైందో అప్పుడు అలాగే తెలుసు. ఆ తర్వాత కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఏం చేశారంట?
ఎరగదాన్ని నేను కొట్టింది ఎవడో చెప్పుకో అంటూ పజిల్స్ ఇచ్చారంట. అయితే ఇది బైబిల్లో ఈ ఒక్క చోటేనా? బైబిల్లో యేసుక్రీస్తు చరిత్రని పాడిందే పాటరా పాచిపల్ల పాస్టరా అని చెప్పేసి చెప్పిందే చెప్పి 4 సార్లు చెప్పారు కదా. సో దీన్నే మార్కు సువార్త 14వ అధ్యాయం 64, 65, 66 వచనాల్లోను, లూకా సువార్త 22వ అధ్యాయం 63, 64, 65 వచనాల్లోను యథాతథంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పువ్వుని ముఖం మీద ఉమ్మూసిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. యేసు చాలా గొప్పోడు కదా మీకు, అది ఇలా ఉమ్ములు ఎంచుకున్నందుకు, అలా కొట్టించుకున్నందుకు, అలా చావుదాకా వెళ్ళి చివరికి బెచ్చమెత్తుకుని కూడా బతకలేకపోయినందుకు యేసు గొప్పోడు. దీన్ని మీరేం చెప్తారు? యేసు చూపించిన క్షమాగుణము అని చెప్పేసి అంటారు. యేసు అక్కడేం క్షమాగుణం చూపించలా. యేసు తనను పట్టించిన యోధాకి శాపనార్థాలు పెట్టాడు ఇండైరెక్ట్గా. గత్యంతరం లేక సిలువ ఎక్కి సిలువ మీద ఎట్టాగూ సావాల్సిందే కాబట్టి కనీసం ఏదో అంటారు కదా, గాలికి పోయే పిండి కృష్ణార్పణం అని చెప్పేసి ఆ ఊరికే వచ్చే పబ్లిసిటీని ఎందుకు బాగొట్టుకోవాలా అని క్షమిస్తున్నా, అస్తు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంతే తప్ప అక్కడ ఏసేవి త్యాగాలు చేయాల. యేసు సావు వల్ల ఏమీ మారలేదు. ఇప్పటికీ కూడా క్రీస్తుని నమ్మని వారు చాలామంది మంచివాళ్ళుగా ఉన్నారు. క్రీస్తుని నమ్ముతున్న చాలామంది లుచ్చా బతుకుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రవీందర్ బ్రోగాడు ఉన్నాడు కదా, ఈడు అంతే. ఈడు భార్యను విడిచిపెట్టేసి పిల్లల్ని విడిచిపెట్టేసి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాలు భరణాలు కూడా ఇవ్వకుండా కోర్టుకి అబద్ధపు సాక్ష్యాలు చెప్తూ లేదంటే అబద్ధాలు చూపించుకుంటూ తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. ఈడు రాముడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాముడు వాళ్ళని చంపేశాడు, వీళ్ళని చంపేశాడు, రాముడి కారణంగా ఏదో యుద్ధం జరిగింది అంటున్నాడు. రాముడి కారణంగా యుద్ధం జరగల. రాముడు 13 సంవత్సరాలు వనాల్లో ఉంటే వనాల్లో సాధువుల్ని సత్పురుషుల్ని కాపాడుతూ తన పూర్తి సాత్వికమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. కానీ అనవసరంగా రాముడి జోలికొచ్చి రాముడి భార్యని కిడ్నాప్ చేసి రావణాసురుడు రాయి యుద్ధానికి తెరదీసింది. రావణాసురుడు తెరదీశాడు. కానీ రావణాసురుడికి అప్పటికి కూడా చిన్న స్నిప్పెట్స్ చూపించాడు రాముడు. జనస్థానంలో ఉన్నప్పుడే రాముల వారి మీదకి దండయాత్రగా కరదూషణాదులు వెళితే 14,000 మందిని గంట సేపట్లో ఒక్క రాముడే అలా కూర్చొని జస్ట్ లైక్ దట్ అందరినీ ఫినిష్ చేసేసాడు. అది రాముడి గొప్పతనం. అది వినైనా సరే రావణాసురుడు మారాలి. కానీ అంతమందిని చంపాడు ఒక్కడే అంటే అతను ఎలాంటి వాడు అన్న కనీస ఆలోచన లేకుండా అహంకారానికి పోయి, ఇక్కడ గుర్తుపెట్టుకో, రాక్షసుడు అంటే చాలామందికి అర్థం కాక అదేదో భయంకర ఆకారం అనుకుంటారు. కాదు, భయంకరమైన బుద్ధులు, అన్నిటికీ మించి అహంకారము, మితిమీరిన కోపము, మితిమీరిన కోరికలు, ఇవి కలిగిన వాళ్లే ఆసురి ప్రవృత్తి కలిగిన వాళ్ళు అంటారు. అటువంటి అసుర లక్షణాలు కలిగిన వాడే రావణ అసురుడు. అప్పటికి కూడా మారకుండా వాడు రాముల వారి ధర్మపత్ని సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయి వాడు కదా లంకకి చేటు తెచ్చింది. అలాగే రామాయణాన్ని గనక ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే సీతారాములు ఎంతటి ఉదాత్త స్వభావులు అనేది నీకు అర్థమవుతుందిరా. ఎప్పుడు వీడు అర్థం చేసుకోలేదు కదా, అంటే వీడు ఎప్పుడు రామాయణాన్ని చదివిన వాడు కాదు కదా. చదివినా కూడా దీన్ని అంటే ఎంతవరకు విమర్శనాత్మక దృష్టితోనే చదివాడు కానీ అంతో ఎంతో భక్తి భావనతోటి, లేకపోతే కనీసం ఇది మన దేశపు పూర్వ చరిత్ర అని నమ్మి చదివి ఉంటే ఖచ్చితంగా రామాయణం గొప్పతనం తెలిసేది. ఒక్కసారి రామాయణంలోని యుద్ధకాండ 116వ సర్గలో ఉన్న ఈ శ్లోకాలను చూడండి. 30 నుంచి 33 శ్లోకాల వరకు చూస్తే యుద్ధానంతరము లంకలో ఉన్న సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామివారి మాట చెప్తున్నారు. దేవి, ఈ రాక్షస స్త్రీలు ఇంతకు ముందు నిన్ను ఎంతగానో భయపెట్టిరి, బాధించిరి. నీవు అనుమతించినచో వీరినందరినీ చంపదలుచుచున్నాను. ఏలననగా అశోకవనములో పతిదేవుని స్మరించుచు శోకముతో కుమిలిపోవుచుండెడి నిన్ను ఈ రక్కసులు దారుణ కథలను వినిపించుచు మిగుల హింసించిరి. వీరు ఘోరమైన రూపములు ప్రవర్తనలు గలవారు, క్రూర స్వభావము కలవారు, మిగుల భయంకరమైన చూపులు గలవారు. కనుక వీరినందరినీ హతమార్చుటకై నాకు వరమును అనుగ్రహింపుము అని ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లితో చెప్పారు. దానికి సీతమ్మ తల్లి, అవును, ఇళ్లను బాగా ఇసిగిచ్చారు, బాగా వేధించారు కాబట్టి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టి చంపేసే ఆంజనేయ అని చెప్పి అనలా. నువ్వు చెప్తావే బైబిల్లో మా దేవుడు క్షమించును, మా దేవుడు క్షమించును అని చెప్పేసి. మీ దేవుడు మిమ్మల్ని మాత్రమే క్షమిస్తాడురా. నేను మతం మారకపోయినా, లేకపోతే నాలాంటి వాళ్ళు మతం మారకపోయినా, మీరు మతం మారలేదు కాబట్టి, నన్ను నమ్మలేదు కాబట్టి నేను పరలోకానికి తీసుకుపోను అంటాడు. ఎందుకంటే మీ దేవుడు స్వార్థపరుడు, మీ దేవుడు అసూయాపరుడు, మీ దేవుడు పిరికివాడు కాబట్టి. కానీ ధీమంతురాలైన, ధర్మాత్మురాలైన, సత్యవంతురాలైన నా తల్లి సీతమ్మ ఏముందో ఒక్కసారి రామాయణంలో విను. కపివర, ఈ రాక్షస స్త్రీలు రాజును ఆశ్రయించుకొని అతని అధీనంలోనున్నవారు, రాజాజ్ఞలను పాటించుచున్నవారు, ఆయనకు విధేయులు, దాసీలు. ఇట్టివారి ఎడ ఎవరు కుపితులగుదురు?
అంటే వీరిపై కోపపడి లాభమేమి? నా దురదృష్టము వలనను పూర్వమొనర్చిన దుష్కృత్యముల వలనను నాకు ఈ కష్టములన్నీ దాపురించినవి. నా దుష్కృత ఫలమును నేను ఇప్పుడు అనుభవించుచున్నాను. నా దుర్దశ వలన ఇట్టి దుస్థితి ప్రాప్తించి ఉండునని నా నిశ్చిత అభిప్రాయము. పరుల వలన నాకు దుఃఖములు ప్రాప్తించినను వారిని క్షమించు స్వభావము నాది. విన్నావా? పరుల వల్ల నాకు దుఃఖములు లభించినను వారిని క్షమించు స్వభావము నాది అని మా తల్లి సీతమ్మ చెప్తుంది. కనుక మిక్కిలి బాధించినను ఈ రావణుని దాసీలను క్షమించుచున్నాను. కపివర, వీరందరూ రాజాజ్ఞ మేరకు నన్ను భయపెట్టిరి, బాధించిరి. అతడు మరణించినందున ఇప్పుడు వీరు నన్ను బాధింపరు. అలాగే ప్రాజ్ఞులు తమకు అపకారము చేసిన వారికి కూడా ఎన్నడూ కీడు తలపెట్టరు, పైగా వారికి ఉపకారమునర్చి ఆదుకొందురు. ఇది సజ్జనుల యొక్క ఉదాత్త లక్షణము. వానరోత్తమ, సత్పురుషులు పుణ్యాత్ముల ఎడ ఆదరాభిమానములు చూపినట్లే పాపాత్ముల ఎడలను వదార్హులు అంటే చంపదగిన వారి విషయమునను కనికరమునే చూపెదరు. ఈ లోకమున తప్పు చేయని వాడే ఉండడు. కామరూపులైన రాక్షసులు లోకములను హింసించు ప్రవృత్తి గలవారై ఎట్టి పాపకృత్యములకు ఒడిగట్టినను వారికి దండనము తలపెట్టరాదు. ఇది సీతమ్మ తల్లి యొక్క క్షమాగుణం. మీరు అంటారు కదా బైబిల్లో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువును సైతం ప్రేమించు అని చెప్పేసి. అలా శత్రువులను సైతం ప్రేమించి వారిని క్షమించి కరుణించిన కరుణాంతరంగం మా సీతమ్మ తల్లి. అటువంటి సీతమ్మ తల్లి కోసం రాముడు అంత యుద్ధం చేశాడు. మరి అలాంటి రాముడి పక్కన కోట్లాది మంది వానరులు వచ్చి రాముడి బలవంతం మీద యుద్ధం చేయలా. పైగా ఇంకో మాట ఏమన్నాడు? శ్రీరాముడి స్వార్థం కోసం ఎంతో మంది యుద్ధం చేసి చనిపోయారన్నారు. కానీ రాముల వారి పక్షాన యుద్ధం చేసిన ఏ ఒక్కళ్ళు కూడా రాముల వారి కోరితే వచ్చిన వాళ్ళు కాదు. రాముల వారు సుగ్రీవుడికి సహాయం చేసి ప్రతిగా వాళ్ళు యుద్ధానికి కోరి వచ్చిన వాళ్ళంతా కూడా. ఇదే యుద్ధకాండలో 94వ సర్గలో చూస్తే రాముడు చేసిన భీకర యుద్ధం చూసి ఇదే వానర వీరులంతా ఏదో వీళ్ళ అదృష్టాన రాముడు వీళ్ళకి తనతో పాటు యుద్ధం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ నిజానికి రాముడు యుద్ధాన్ని ముగించాలంటే రాముడు ఒక్కడే సరిపోతాడని వాళ్ళే ఆశ్చర్యపోతారు. అంత లోకభీకరమైన యుద్ధం చేశాడు రాముడు. అంతటి లోకోత్తర వీరుడు రాముడు. అని అలా అయినా సరే ఎంతమంది వానరులైతే రాముడి పక్షాన యుద్ధం చేసి మరణించారో వాళ్ళందరినీ కూడా శ్రీరామచంద్రుడు మళ్ళీ పునరుజ్జీవుల్ని చేయించాడు. కావాలంటే 123వ సర్గం యుద్ధకాండ చూడండి ఒకసారి. తన వద్దకు దేవేంద్రుడు యుద్ధానంతరం వచ్చిన తర్వాత శ్రీరాముడు దేవేంద్రుడితో మాట్లాడుతున్న మాట, దేవేంద్ర వాగ్విశారద, మా యందు నీకు ప్రీతి ఉన్నచో నీ వాగ్దానం ప్రకారము తోడ్పడము. నా మనసులోని మాట తెలిపెదను. నా కొరకై యుద్ధమున సాహసముతో పోరాడి అసువులను అర్పించిన వానర యోధులను అందరినీ పునరుజ్జీవితులను గావింపుము. చూసావా? తన కోసం చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరుజ్జీవితులను చేయమన్నారు. ఒట్టిగా పునరుజ్జీవితులను చేయటం అంటే బతికించి వదిలేయటం కాదు, వాళ్ళకి ఏమేం కావాలో కూడా అడిగాడు. అంటే భగవంతుడు లేదా భగవంతుడు అనేవాడు అవతారంగా వస్తే ఎటువంటి పరిష్కారాన్ని చూపిస్తాడంటే ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూపిస్తాడు. ప్రాణములను సైతము లెక్కింపక నాకు ప్రియమును గుర్చుట ఎందే నిరతులైన వానరులు ఎల్లరూను నా నిమిత్తమై తమ భార్య పుత్రులను విడనాడి వచ్చిరి. మృత్యువు పాలైన వానరులు నీవు అనుగ్రహించినచో సజీవులై తమ వారిని సంతోషముతో కలుసుకుందరుగాక. మానద, ఇంద్ర, వానర యోధుల గోలాంగూల శ్రేష్ఠుల బల్లూక వీరుల గాయములు మాన్పి వారిని ఆరోగ్యవంతులు గావించుము. వారు ఎప్పటి వలె బల పరాక్రమ సంపన్నులై సంతోషముతో నుండగా చూడవలెనని నా ఆకాంక్ష. వానరులు ఉండెడి చోట సర్వకాలములు యందును మధురములగు కందమూల ఫలములు నిర్మలమైన నదీ జలములు అందుబాటులో ఉండునట్లు చూడుము. ఇది రామచంద్ర ప్రభు కోరుకున్న మాట. మరి రాముడు కోరితే దేవేంద్రుడు చేయాలి. ఎందుకంటే దేవేంద్రుడికి తెలుసు ఆ వచ్చినవాడు సాక్షాత్తు ఉపేంద్రుడే అని. ఆ ఉపేంద్రుడే నరావతారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ఏం ఆదేశిస్తే ఈ దేవేంద్రుడు అదే పాటించాలి, పాటించాడు. కావాలంటే చూడు, దానికి ఇంద్రుడు చెప్తున్న సమాధానం, నాయన రఘువర, వానరాదులను బతికింపుమని నీవు కోరుట వలన వారి ఎడ నీకు గల వాత్సల్యమే గాక నీ ఔన్నత్యము కూడా వెల్లడి అగుచున్నది. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది వాడును కనుక నీవు కోరినట్లే తప్పక జరుగును. రామ, రణరంగమున శిరస్సులు బాహువులు తెగిపోయి రాక్షసులచే వధించబడిన వానర వీరులు భల్లూక యోధులు గోపుచ్చ శ్రేష్ఠులు పునరుజ్జీవితులగుదురు. గాయములు మాని వారు చక్కని ఆరోగ్యముతో విలసిల్లుదురు. ఎప్పటి వలె బలపౌరుష సంపన్నులగుదురు. వానరాది యోధులెల్లరూ నిద్ర నుండి మేలుకొనిన రీతిగా లేచెదరు.
వారు అందరును బంధుమిత్రులతోనూ తమ వంశజులతోనూ భార్యాపుత్రులతోనూ కూడి సుఖ సంతోషములతో హాయిగా వర్ధిల్లుదురు. అన్ని కాలములు యందు వృక్షములు రంగురంగుల పువ్వులతోనూ మధురములకు ఫలములతోనూ విలసిల్లుచు కళకళలాడుచుండును. నదులన్నీయు నిర్మల అనగా తీయని జలములతో ప్రవహించుచుండును. పిమ్మట అసువులు కోల్పోయి సమరభూమి యందు పడి ఉన్న వానరాది ప్రముఖుల గాత్రములపై గల గాయములు మటుమాయమయ్యను. పోయిన ప్రాణములు తిరిగి వచ్చెను. అప్పుడు వారందరూ గాఢ నిద్ర నుండి మేల్కొన్న రీతిగా లేచిరి. పిదప సజీవులైన ఆ వానరాదులు రణరంగమును అచటనున్న వారిని చూచి ఆశ్చర్యపడుచు ఇది ఏమి అని నుడివిరి. పిదప వారు ఎల్లరును ఆ రామచంద్ర ప్రభువుకు ప్రాణమిల్లిరి. చూసావా, రాముడు తన కోసం వచ్చిన వాళ్ళందరినీ, తన కోసం చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి పునరుజ్జీవితులను చేయించుకోగలిగారు. ఎందుకంటే మీ దేవుడు చెప్తాడు కదా, నేను 2వ రాకడొస్తా, 3వ రాకడొస్తా, 33వ రాకడొస్తే రక్షిస్తా అని చెప్పేసి ఒక్కడిని కూడా రక్షించినట్టు ఎక్కడా లేదు. ఏదో మీరు చెప్తారు కదా, మా బైబిల్లో దేవుడు చనిపోయిన వాళ్ళని పునరుజ్జీవులు చేయించాడు, పునరుద్ధానము చేయించాడు అని చెప్పేసి బైబిల్లో యేసుక్రీస్తు తాను కాకుండా ఇంకో ముగ్గురిని బతికిచ్చినట్లుగా కథలు కనపడతా ఉంటాయి. తర్వాత యేసు బతికొచ్చినట్టుగా కథలు కనపడతా ఉంటాయి. అరే చచ్చిపోయి బతకటమే దైవత్వానికి ప్రతీక అయితే, ఇక రామాయణంలో చూసావు కదా, 67 కోట్ల మంది వానరులు చనిపోయి కంప్లీట్గా బ్రతికారు. చనిపోయి బతకటం లేదా 3వ రోజున లేటమే క్రైటీరియా దైవత్వానికి అనుకుంటే, ఇప్పుడు వీళ్ళందరూ 3వ రోజున కూడా కాదు, ఆ యుద్ధంలో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చనిపోయిన చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా బ్రతికారు. మరి వీళ్ళందరికీ కూడా దైవత్వం ఆపాదించాలి. పైగా రాముడి యొక్క జన్మకి యేసుక్రీస్తు యొక్క జన్మకి అస్సలు పోలిక పెట్టొద్దు అంటున్నాడు. ఇది ఒక్కటి వీడి జీవితంలో చెప్పిన మాట. అస్సలు పోలిక పెట్టకూడదు. ఎందుకంటే యేసును కొడతంటే యేసును అప్పచెప్పింది ఎవరో రాజులకి, యేసు శిష్యుడైన యోధా. యేసుతో పాటు నిన్న మొన్నటిదా కలిసి తిరిగినోడే యేసు శిష్యుడైన యోధా పనిచేశాడు. అవునా? శివరాఖరికి యేసు ఇంకో శిష్యుడు పేతురు ఏం చేశాడు తెలుసా? కావాలంటే ఒక్కసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనంలో ఏమంటున్నారు? పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. యేసు శిష్యుడు, దగ్గర శిష్యుడు పేతురు ఏమన్నాడు? ఎవడో నాకు తెలియదా అని చెప్పి 3 సార్లు చెప్పాడంట. యేసుని 30 వెండి రోకలకి రాజులకు అమ్మేసి సత్యజచ్చని నాకు ఈ 30 రోకలు వస్తే చాలు అని ఇంకోటి అనుకున్నాడు. ఆడి పేరు యోధా. ఇప్పుడు యేసుని పిచ్చి కొట్టుడు కొట్టారు. ఇందాక చూసావు కదా, ముఖం మీద థూ అని మూసారు, పిచ్చి కొట్టుడు కొట్టారు, ఈ మొహం మీద గుద్దారంట. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? యేసు యొక్క కులస్తులే, అంటే యూదులు, సాటి యూదులే. కానీ రాముడి యొక్క అవతార పరిసమాప్తి ఘట్టం ఎప్పుడైనా రామాయణంలో చదివావా? అంటే శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు రాముడిని విడిచి వెళ్ళిపోయిన వానరులందరూ కూడా, లేదా రాముడి ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి శ్రీరాముడి అవతార పరిసమాప్తి సందర్భం చూడండి. చూస్తున్నారు కదా, ఉత్తరాఖండలోని 107 నుంచి 110 సర్గలు. అంటే చదువుకుంటూ వెళితే దీనిలో చాలా డెప్త్ ఉంటుంది. కానీ అందుకే నేను చాప్టర్ ఇంట్రడక్షన్స్ మాత్రమే చదువుతాను. 107వ సర్గ చూడండి. పౌరుల కోరికను అనుసరించి శ్రీరాముడు వారితో సహా పరమపదమును చేరుటకు నిశ్చయించుకొనుట, కుశలవులు పట్టాభిషిక్తులగుట. ఇక 108వ సర్గ. శ్రీరామచంద్రుడు సోదరులతో సుగ్రీవాది వానరులతో పరంధామమునకు వెళ్ళుటకై నిశ్చయించుకొనుట, విభీషణుని, హనుమంతుని, జాంబవంతుని భూలోకమునందే ఉండుటకు ఆ ప్రభు ఆదేశించుట. 109వ సర్గము. పరంధామమునకు శ్రీరామచంద్ర ప్రభు యొక్క మహాప్రస్థానము, అయోధ్యాపురవాసులెల్లరూ ఆ స్వామిని అనుసరించుట. ఎవరో? అయోధ్యాపురవాసులెల్లరూ ఆ స్వామిని అనుసరించుట. ఇక 110వ సర్గ. శ్రీరాముడు శ్రీ మహావిష్ణు రూపమును దాల్చి పరంధామమునకు చేరుట, బ్రహ్మదేవుడు ప్రజలు అందరినీ కూడా సంతానిక లోకమునకు చేర్చుట, వానరులు
తమ తమ పితృదేవతలలో లీనమగుట. అంటే ఈ 4 సర్గలు ఒక్కసారి సవివరంగా చదివితే రాముడు ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టి మేమందరం ఎక్కడెక్కడో భూమి ఆ మూల ఈ మూల రాజ్యాలు చేసుకుంటూ లేకపోతే బ్రతుకుతూ ఉన్నాం తప్ప రాముడే లేనప్పుడు మాకు ఈ జన్మ ఎందుకు అని చెప్పేసి రాముడితో పాటే వాళ్ళందరూ కూడా సరయూ నదిలో ప్రవేశం చేసి వాళ్ళందరూ కూడా సాంతానిక లోకానికి వెళ్ళిపోయారు. అంటే రామ భక్తి, రాముడి పట్ల నిష్ఠ ఎంత గొప్పగా ఉందో చూడు. కానీ యేసుతోటి ఒక్కడన్నా అట్ట అనుసరించాడా? అంతెందుకే, పైగా మీరే అంటూ ఉంటారు యేసు రెండో రాకల్లో వస్తే ఏం చేస్తాడంటే మమ్మల్ని అందరినీ లేపుకెళ్తాడు అంటారు. పోనీ మీరు సచ్చాక ఏమవుతారు అంటే పరలోకమునందు ఉంటాము, మతం మారాం కాబట్టి అంటారు. ఎట్టాగు వెళ్ళాల్సింది పరలోకానికి అన్నప్పుడు ఇక్కడ బతికుండి వాళ్ళని వెళ్ళి మతం మార్చడం కోసం మీరు చచ్చే బదులు మీ సావేదో మీరు చచ్చేసి ఉంటే శుభ్రంగా పరలోకానికి పోతారుగా. అట్ట పోతారా? పోరు. ఇలాంటి రాముడికి అలాంటి యేసుకి పోలిక పెట్టొద్దని నువ్వు అంటాం కరెక్టే, కానీ మీ యేసేదో తోపు అన్నట్టుగా పోలిక పెట్టొద్దన్నావు చూసావా? ప్రపంచంలోకి దానికంటే దిగజారుడు తను ఇంకోటి ఉండదురా. పైగా మీ యేసుని సిలువ కొడతా ఉంటే పక్కన ఇంకో తోడు దొంగ ఉన్నాడు కదా, అంటే తోడిద్దరు దొంగలు వేశారు కదా, అందులో ఉన్న తోడు దొంగ ఒకడు ఏమన్నాడు, అబ్బా ఇప్పుడు మేమంటే పీక్కోలేం కానీ మేకుల్ని నువ్వు వీరుడు కదా నువ్వు పీక్కోవచ్చు కదా అని అన్నాడు. అంటే రెండో దొంగడు ఏమన్నాడు, ఎబ్బెబ్బ అట్ట మాట్లాడకరా, మనమంటే పాపం చేసి వచ్చాం, ఆయన ఏ పాపం చేయలేదు కదా, ఆయన అట్ట అనకూడదు నువ్వు అన్నాడు. పిల్లికి ఎలుగు సాక్ష్యం అని చెప్పేసి ఆయన దొంగతనం చేయలేదని ఒక దొంగోడు సాక్ష్యం చెప్పాడు. దానికి యేసు మురిసి మొక్కలైపోయి ఏమన్నాడు తెలుసా, నేను చేయట్లేదు నువ్వు నమ్మావా, ఆహా అలా అయితే నువ్వు నాతో పాటు పరదేశునందు ఉండువు అని చెప్పేసి అన్నాడు. కొన్ని పట్టుకుపోయినట్టు ఏమన్నా ఒక ఆధారం ఉందా? టింగు రంగం అంటే లేచి తను 3వ రోజు లేచి వెళ్ళిపోయినట్టు ఉంది, కానీ ఆ దొంగోడి గతి ఏంటి, బతికేంటి, అతి గతి ఏమన్నా ఉందా అసలు? లేదుగా. కానీ నా రామచంద్ర ప్రభు ఇక్కడ ఆంజనేయుడిని, విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి ఈ భూమిపైనే ఉండమని చెబుతూ ఆంజనేయ స్వామికి భవిష్యత్ బ్రహ్మగా వరమిస్తూ మిగిలిన వానర వీరుల్ని, అయోధ్య పురవాసుల్ని, అనేక చెట్లు చేమలు అన్నిటిని, అనేక జీవరాశుల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లి సాంతానిక లోకంలో ప్రవేశపెట్టారు. చివరికి నా రాముడు ఆజ్ఞాపిస్తే ఇంద్రుడు పాటించాడు, బ్రహ్మదేవుడు పాటించాడు. అది నా రాముడి యొక్క ఈశ్వరత్వాన్ని ప్రకటిస్తూ ఉంది. మరి నా రాముడికి నువ్వు రాజు అనుకుంటున్నోడికి ఏంట్రా పోలిక? లేదుగా. తప్పు కదా అలా మాట్లాడటం. ఇదే కదా ఫస్ట్ నుంచి మేము చెప్పేది. నీ పుస్తకం 1020 పేజీలు, 66 పుస్తకాలు, 31,102 వచనాలు చదవాలని మొదలు పెడితే ఈ మూల నుంచి ఆ మూలకు చదవటానికి వారం మించి పట్టదు. లేదు మ్యాక్సిమం స్లోగా చదువుకుంటూ వెళ్ళినా నెల మించి పట్టదు. కాబట్టి నీ పుస్తకాన్ని మేము చదివి అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని మాట్లాడుతాను. కానీ మా రామాయణం 7 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకాలు నీ బతుక్కి ఎప్పుడైనా చదివావా? పైగా ఇవన్నీ కూడా స్వచ్ఛమైన సంస్కృతంలో ఉంటాయి, శుద్ధ గ్రాంధికల్లో ఉంటుంది అనువాదం కూడా. మీకులాగా అలాగునా ఈలాగునా అనే బొకడా భాషలో ఉండదురా. మరి ఇది నువ్వు ఎప్పుడు చదివావు? నీకు ఎప్పుడు అర్థమైంది? నీకు ఎలా అర్థమైంది చెప్పగలవా? హిందూ బంధువులారా మీరు ఆలోచించుకోండి. ఏదో 4 రెఫరెన్సులు చెప్పేసి ముక్కును పట్టేసి చాలామంది సొల్లు వాగుళ్ళు వాగే ప్రతి ఒక్కడు కూడా ఇవన్నీ చదివి మాట్లాడుతున్నట్టు కాదు. వాడు వీడు టిక్కు పెట్టించిన పీడిఎఫ్ల్లోంచి, వాడు వీడు వక్రీకరించి తీసేసిన సినిమా కథల్లో నుంచి అక్కడో సందర్భం అక్కడో సంఘటన తీసుకుని మాట్లాడేవాళ్ళు తప్ప రాముడి గురించి, రామాయణం గురించి, రామాయణం యొక్క ఔన్నత్యం గురించి, రామాయణ పాత్రలు చెప్తున్న మంచి విషయాల గురించి వీళ్ళకేమీ అవగాహన లేదు. అందుకే బిఫోర్ గెటింగ్ టు ఎ కంక్లూజన్ డోంట్ ఎంటర్ ఇన్ టు కన్ఫ్యూజన్. వీళ్ళందరిది కూడా ఒకటే వృత్తి, ఈ పాస్టర్స్ అందరిది కూడా. వెన్ యూ కాంట్ కన్విన్స్, కన్ఫ్యూజ్. అలా కన్ఫ్యూజ్ చేయడం కోసం వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పడానికే నేనుంది ఇక్కడ. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు, రామాయణ మహాభారతాలకు సంబంధించిన అనేక విషయాలు మరిన్ని వీడియోల్ని మీ ముందుకు తేబోతున్నాను. దయచేసి అలాంటి ప్రతి వీడియోని చూడండి. రామాయణాన్ని సరికొత్త కోణంలో మీకు చూపిస్తా. ఒక రామాయణాన్ని కాదు, హిందూ గ్రంథాలన్నింటినీ కూడా సరికొత్త కోణంలో ప్రామాణికతలతోటి చూపిస్తాను. తద్వారా ఈ వక్రీకరణలకి, ఇలాంటి వక్రీకరణలు చేసే విష పురుగులకి అందరికీ ఒకే దెబ్బన కౌంటర్ పడుతుంది. కావాల్సిందల్లా మీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.